షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త. మధునామ్ పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. సుమారు 18 రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు 2 సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది. హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి. భారతదేశంలో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత సమస్యల వల్ల 12 రోజులుగా బరోడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారాయన. మంగళవారం తుది శ్వాస విడిచారు. భారత మాజీ ఓపెనర్, జాతీయ కోచ్ అంశుమాన్ గైక్వాడ్ తండ్రి దత్తాజీరావు గైక్వాడ్ 1952 నుంచి 61 వరకు ఇండియా తరపున 11 టెస్టులు ఆడారాయన. 1959లో ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్గా కూడా వ్యవహరించారు. 1952-59లో ఇంగ్లాండ్, 1952-53లో వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లిన జట్లలో సభ్యుడిగా కూడా ఉన్నారు. 1959లో భారత జట్టుకు నాయకత్వం కూడా వహించారు. 52 పరుగులే గైక్వాడ్ టెస్ట్ కెరీర్లో సాధించిన అర్ధ సెంచరీ. దత్తా గైక్వాడ్ రంజీ ట్రోఫీలో 14 సెంచరీలతో 3139 పరుగులు సాధించారు. రంజీలో ఆయన అత్యధిక స్కోర్ 249 పరుగులు. 1959-60లో మహారాష్ట్రపై సాధించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 25 వికెట్లు సాధించారు ఆయన. భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్గా సేవలందించిన అంశుమాన్ గైక్వాడ్ దత్తా గైక్వాడ్ కుమారుడు. 1928 అక్టోబర్ 27న గుజరాత్లోని వడోదరాలో జన్మించారు. గైక్వాడ్ తన 95వ పుట్టినరోజు అక్టోబర్ 27, 2023న జరుపుకున్నారు. ఆయన్ని అందరూ దత్తా గైక్వాడ్ అని పిలుస్తారు. ఆయన మరణ వార్త విని ఇటు క్రికెట్ ప్రపంచమంతా షాక్కి గురైంది. ఆయనకు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. భారతదేశంలో అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత సమస్యల వల్ల 12 రోజులుగా బరోడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారాయన. మంగళవారం తుది శ్వాస విడిచారు. భారత మాజీ ఓపెనర్, జాతీయ కోచ్ అంశుమాన్ గైక్వాడ్ తండ్రి దత్తాజీరావు గైక్వాడ్ 1952 నుంచి 61 వరకు ఇండియా తరపున 11 టెస్టులు ఆడారాయన. 1959లో ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్గా కూడా వ్యవహరించారు. 1952-59లో ఇంగ్లాండ్, 1952-53లో వెస్టిండీస్ పర్యటనలకు వెళ్లిన జట్లలో సభ్యుడిగా కూడా ఉన్నారు. 1959లో భారత జట్టుకు నాయకత్వం కూడా వహించారు. 52 పరుగులే గైక్వాడ్ టెస్ట్ కెరీర్లో సాధించిన అర్ధ సెంచరీ. దత్తా గైక్వాడ్ రంజీ ట్రోఫీలో 14 సెంచరీలతో 3139 పరుగులు సాధించారు. రంజీలో ఆయన అత్యధిక స్కోర్ 249 పరుగులు. 1959-60లో మహారాష్ట్రపై సాధించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 25 వికెట్లు సాధించారు ఆయన. భారత క్రికెట్ జట్టుకు ఓపెనర్గా సేవలందించిన అంశుమాన్ గైక్వాడ్ దత్తా గైక్వాడ్ కుమారుడు. 1928 అక్టోబర్ 27న గుజరాత్లోని వడోదరాలో జన్మించారు. గైక్వాడ్ తన 95వ పుట్టినరోజు అక్టోబర్ 27, 2023న జరుపుకున్నారు. ఆయన్ని అందరూ దత్తా గైక్వాడ్ అని పిలుస్తారు. ఆయన మరణ వార్త విని ఇటు క్రికెట్ ప్రపంచమంతా షాక్కి గురైంది. ఆయనకు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు.